అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ రేగి వడియాలు. రేగి వడియాల్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా ఇంకా చాలా హైజెనిక్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా చేసుకుంటే ఎక్కువ డేస్ వరకు కూడా నిలవ ఉంటాయి. కొన్ని టిప్స్తో ఈ రేగి వడియాలను ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం నేను 1 కేజీ రేగిపళ్ళను తీసుకున్నాను. శుభ్రంగా 4 సార్లు వాటర్లో వేసుకుని వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఒక క్లాత్ పైన ఆరబెట్టాలి. తడి ఆరిన తర్వాత పీల్ తీసుకుని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రేగిపళ్ళలో ఎక్కువగా పురుగులు ఉంటాయి కాబట్టి ఇలా చెక్ చేసుకుని తీసుకుంటున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు. తర్వాత ఒక 15 వరకు పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని 4 టీ స్పూన్ల వరకు జీలకర్ర, 1 కేజీకి 4 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే మీరు కారం చూసుకుని యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయని నేను ఒక 15 వరకు వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి జీలకర్రని రోట్లో కూడా వేసేసుకోవచ్చు. కారం చెదురుతుందని నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. తర్వాత చెక్ చేసి పెట్టుకున్న రేగిపళ్ళని ఈ విధంగా రోట్లో వేసుకుని దంచాలి. సీడ్స్ అన్నీ బాగా నలిగిపోయేలాగా దంచకూడదు. పైన పీలు మాత్రమే నలిగేలాగా చూసుకోవాలి. సీడ్స్ ఎక్కువగా నలిగినాయంటే నాలుకకి గుచ్చుకుంటాయి, ఇంకా పంటి కింద పడిపోతాయి. ఈ విధంగా మరీ ఎక్కువగా దంచేయకుండా ఇలా దంచుకుని పక్కకి తీసేసుకోవాలి. తర్వాత బెల్లం 1 కప్పు వేసుకుంటున్నాను. బెల్లం అయితే ఎక్కువగానే ఉండాలండి. రేగిపళ్ళు పులుపుని బట్టి మీరు తీసుకోండి. నేను తీసుకున్న రేగిపళ్ళు పులుపు ఎక్కువగా లేవు. బెల్లం దంచిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ రేగి వడియాల్లో బెల్లం ఎక్కువగానే పడుతుందండి. తక్కువ వేసుకుంటే ఇవి ఎండిన తర్వాత పులుపు ఎక్కువగా అనిపిస్తాయి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు తీగానే అనిపిస్తాయి, కానీ ఎండిన తర్వాత పులుపు ఎక్కువగా ఉంటుంది. మీరు బెల్లం మాత్రం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. 1 కేజీకి 1 కప్పు వరకు సరిపోతుంది. రేగిపళ్ళు పులుపుని బట్టి మీరు తీసుకోండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత వీటిని వడియాల్లాగా పెట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ పైన లేదా నేను ప్లేట్స్ అయితే తీసుకున్నాను. పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని ఇలా వడియాల్ని పెట్టేసుకోవడమే. ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక రోజు అంతా బాగా ఎండబెట్టాలి. ప్లేట్స్లో పెట్టుకోవడం వలన వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పైన ఒక నెట్ క్లాత్ కానీ నార్మల్ క్లాత్ కానీ ఇలా కవర్ చేసుకోవాలి. డస్ట్ పడకుండా ఉంటుంది, ఈగలు అవి పడకుండా ఉంటాయి. ఒక రోజు అంతా ఎండబెట్టిన తర్వాత రెండవ రోజు వీటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని రెండవ రోజు కూడా బాగా ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. 2 వైపులా బాగా ఎండేలాగా చూసుకోవాలి. 2 డేస్ అయితే సరిపోతాయి. ఎండ తక్కువగా అనిపిస్తే ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టండి. ఇలా ఎండబెట్టుకున్న వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఒక 1 ఇయర్ వరకు కూడా ఉంటాయి. రేగి వడియాలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారు కదా, రేగి వడియాలు చాలా టేస్టీగా ఇంకా హైజెనిక్గా ఎలా చేసుకోవాలో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇంకా ఇవి ఇలా చేసుకుంటే చాలా డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. చాలా సింపుల్ రెసిపీ కూడా. టేస్టీగా హైజెనిక్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. మీరు కూడా ఇలా రేగి వడియాలు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.